ఇప్పటికైనా మీకు నమ్మకం కుదురుంటుంది. నేను స్టార్టింగ్ ఎత్తుకోవడమే తిరుపతి అని ఎత్తుకోవడము. ఒక్కొక్క సంఘటన చూస్తే, ఒక్కొక్క జనాభా రాస్తే చనిపోతుంటే నిజంగా నాకు బాధాకరంగానే ఉంది. కాకపోతే నేను చెప్పడం తప్పదు, అది ఆగదు. నేను చేసిన యజ్ఞం కొంతవరకే. నా యంత్రబలం, మంత్రబలం, తంత్రబలం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు అని చెప్పాను. ఒకటే సంఘటన 30 మంది ఒక కారులో అయితే ఖచ్చితంగా 30 మంది పట్టరు. 30 మంది పట్టే కారు ఇంతవరకు ఎవ్వరు ఏ కంపెనీ తయారు చేయలేదు. చూడండి, తిరుపతిలో జరిగే ఘోరాలు. భగవంతుడు అక్కడ నిలబడ్డు, వైకుంఠ నివాసుడు దిగి వెళ్ళిపోతాడు. ఆనంద నిలయము ప్రకృతి విపత్తులకి ప్రథమహస్తం అవుతుంది, అభయహస్తం కాదు. గమనించగలరు. ఈ వీడియోకి ఇంకో వీడియో స్క్రీన్ షాట్ తీసి పెడతాను, చూడండి. ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాను, తిరుపతికి సంబంధించిందే. మొన్న 2 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను పక్షుల గురించి. దానికి ముందు తిరుపతి గురించి చెప్పాను. ఇవన్నీ 4, 2, 3 తేదీల్లో మాత్రమే తిరుపతి గురించి చెప్పాల్సి జరిగింది. ఆ పక్షుల వీడియోలో కూడా తిరుపతిలో జరగబోయే చెప్పాను. కింద పైన మంటలు రేగుతాయని చెప్పాను. అంటే అడవితో పాటు పైన కింద మొత్తం వృక్ష సంపద, పక్షు సంపద, జంతు సంపద, మానవ సంపద, ఆస్తి నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం సకలం జరుగుతాయని చెప్పాను. చూడండి, చూసి ఇప్పటికైతే నేను ఎవరో మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటే పర్వాలేదు. అర్థం కాకపోతే కొన్ని రోజులకి నా నిజ రూపాన్ని చూపిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.